నీకు వందనాలు, స్తోత్రం ఉపవాస ప్రార్థనలే మూడో రోజు దేవుడి సందర్భం కూడి ప్రార్థించడానికి దేవుడి సహాయం స్తోత్రం. శక్తిని వర్గంలో అందించిన దీవితాలు దీవించండి. ప్రత్యేక విజ్ఞాపన, కేరళలో ఇప్పుడు ఉన్న వారికి చాలా సమస్యలు ఉంది. వరదలు భయంకరంగా వచ్చి చాలామందిని చచ్చిపోయారు. మీరు ఎంతమందిలో టీవీ చూసారని తెలియదు, నేను చెప్పలేదు. మొబైల్ నాకు మెసేజ్ వచ్చిన కాబట్టి నేను చూశాను. దేవుడి సందడి ఏడిసి ప్రార్థన చేయడానికి దేవుడు సాయం చేశారు. ఇప్పుడు 100 మంది పైన చనిపోయింది. ఇంకా కొన్ని సవాలు ఇప్పుడు కూడా దొరకలేదు. ఎంతమంది చచ్చిపోయారండి ఇప్పుడు కూడా తెలియలేదు. అందుకని సంఘ బిడ్డలందరూ కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి, మర్చిపోకూడదండి. దేవుడికి స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథములకి రండి, మనం అక్కడ నేర్చుకున్నాం. ఫిలిప్పీ గ్రంథము 1:25 వాక్యము. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. పౌలు గారు సంతోషించిన మూడవది విషయం, విశ్వాసములో అభివృద్ధి చెందిన చూసి అది మంచి ఏటు కావాలి. నేను నిన్న చెప్పరే, నీ ప్రేమ ఏంటి అభివృద్ధి చెందాలి. ఇది అది ఇంకేంటి అభివృద్ధి చెందాలి? ఆ పుస్తకంలో చూడు 1:11 వాక్యం చూడండి. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునున్నట్లు. అదే మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుంటకు మీ ప్రేమ తెలివితోను. అది లేదండి, మీలోనే లేండి ఫలములు క్రీస్తు యేసు యొక్క దయా రక్షమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలరాకున్నట్లు క్రీస్తు వలనైన నీతి ఫలముతోను నిండికొనిన వారై. సరే అండి, అది ఎంత అది 11 చెప్పడదాం. చదవలేదు మనకి ఈ చదివినప్పుడు కరెక్ట్గా చదవడం, లేకపోతే ఈ మనసులో ఉన్న మొత్తం పోతుంది, మనకి కన్ఫ్యూషన్ వస్తుంది. సోదరం సోదరం అప్పుడు ప్రేమతోని మనం ఏం అవ్వాలి? అభివృద్ధి. 2 ఆత్మీయ ఫలం, ఫలముతో నీతి ఫలం. అప్పుడు నీతి ఫలముతో ఏం చేయాలి? నింపాలి. అందుకని ఫలము నింపి ఉండిన ఒక చెట్టుగా నీ మారాలి. సోదరం కలిగిన నీ దగ్గరికి వచ్చిన వాడికి ఆకలి తీరినట్టుగా మారాలి. అది కాదు, యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు కానీ ఆకలి తప్ప ఫలం లేదు. అలాగా ఉండకూడదండి. మన దగ్గరికి వచ్చిన వాడు ఆకలి లేకపోతే పర్లేదు, ఫలంతో నింపండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాడు తిన్ని బలం పొందినట్టుగా స్తోత్రం కలిగిన అటువంటి ఆత్మీయ బలం. ఎన్ని ఫలం గురించి బైబిల్ ఉంది, అది అక్కడికి నేను వెళ్ళలేదండి. నీ సబ్జెక్టులకి రావాలి. స్తోత్రం కలిగిన అప్పుడు చెప్పుకున్న మాట ఏంటండి? ప్రేమతోని నింపాలి, అభివృద్ధి. 2 నీటి ఫలముతోని ఏం చేయాలి? నింపాలని రాయబడి ఉంది. 2వ అధ్యాయములకు రండి. 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12వ నీ విధేయత ఎక్కువ అంటే అభివృద్ధి రావాలి.
అది ప్రాకృతి గారు చెప్పారు. నీ విధేయత ఎక్కువ అభివృద్ధి రావాలంటే, ఎక్కువ అంటే అభివృద్ధి అండి. స్తోత్రం కలగాలి. విశ్వాసులు ఏముండాలి? విధేయత కలగాలి. అన్ని మేలుకి కారణం విధేయత. అబ్రహాము దేవుడు మాట విని విధేయత కలిగిన కాబట్టి ఆ తరం మొత్తం ఏమైంది? మనకి మేలు కలగాలంటే విధేయత కలగాలి. విధేయత కలిగితే అన్నిటి నీకు విధేయత కలుగుతుంది. దేవునికి విధేయత కలిగితే నీకు అన్నిటి మనకేమవుతుంది? విధేయత కలుగుతుంది. రోమాపత్రిక 16:20 వాక్యం చూడండి. శీఘ్రము సమాధానకర్త అయిన దేవుడు అయ్యగారు చెప్పిన వాక్యం ఈయనకే సంబంధం. 19 వాక్యం చూడండి. సోదరం వినండి. విధేయత కలిగితే సాతాను నీకు విధేయత కలుగుతుంది. సోదరం కలిగిన నీ సాతానికి విధేయత కలుగుతూ నీ విధేయత కలిగిన కాబట్టి సాతాను నిన్ను చూసినప్పుడు విధేయత కలిగి నీ కాళ్ళ కిందకు ఈ పగలు కలగంటే విధేయత కలిగిన మనస్సు సంగములకు రావాలి. విధేయత కలిగితే సాతాను శక్తి నీ దగ్గర రోగిపోతుంది. సోదరం కలిగిన యేసు ప్రభు విధేయత కలిగింది. ఫిలిప్పీయుల 2వ అధ్యాయం ఉంది, అక్కడ చదువుతూ యేసయ్య విధేయత కలిగింది కాబట్టి సముద్రంలో ఉన్న కరెక్టలు కూడా, సముద్రంలో వచ్చిన సుడిగాలి కూడా యేసయ్య దగ్గరికి ఎక్కడెక్కడ రోగం కూడా తనకి, సోదర దయ్యం కూడా యేసయ్యకి, సమస్యలు యేసయ్యకి ఏమైంది? విధేయత కలిగినట్టుగా దేవుడు వాక్యము రాయబడి ఉంది. ఈ రోజు సంఘ బిడ్డలు దేవునికి విధేయత ఎక్కువ అభివృద్ధి చెందితే, విధేయతకి నీ ఎక్కువ అభివృద్ధి చెందితే ఎక్కువ నీకు అన్ని ఏమవుతుంది? నీకు విధేయత కలగలేని ఏ ఒక శక్తి కూడా నీకు ఎదురుగా ఉండదు. ఎందుకంటే నీ విధేయత కలిగిన బిడ్డగా ఉన్న కాబట్టి నీకెదురుగా వచ్చినదన్నీ నిన్ను చూసినప్పుడు విధేయత కలిగింది. అందుకని ఈ దినముల సంఘం ఏం చేయాలి? విధేయతలోనికి దిగి రావండి. అప్పుడు ఏమవుతుంది? మనకు అన్ని ఏమవుతుంది? అది వర్ధనము రావాలి. ప్రేమలు మాత్రం వర్ధన ఉండడం చాలదు. నీ ఇంకా రెండవది ఏం చేయాలి? స్తోత్రము. నీ ఫలములు ఏం కావాలి? అభివృద్ధి రావాలి. మూడవదే విధేయతలో అభివృద్ధి స్తోత్రం కలిగిన. నాలుగవదే విశ్వాసముల అభివృద్ధి. స్తోత్రం. అదే మన సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం కలిగిన. ఆమేన్. విశ్వాసములకి ఏమవ్వాలి? అది దేవునికి స్తోత్రం. అందరికి ఇష్టమంటే ధనములు ఏమవ్వాలి? ఆస్తులు అభివృద్ధి రావాలి, ఆర్థికంగా అవ్వాలి. కానీ విశ్వాసములు అభివృద్ధి రావాలని ఎవరు కోరుకుంటలేదు. దాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నారు, దేవు సంగమా నీ విశ్వాసములు ఏం చేయాలి? అభివృద్ధి పొందితే నిన్ను చూసి నేను సంతోషిస్తాను. స్తోత్రం కలిగిందిగా. సరే, దాని గురించి మనం నేర్చుకున్నాను. స్తోత్రం. గలాతీ పత్రిక 3వ అధ్యాయము 25వ వాక్యం, 3వ అధ్యాయం 23వ వాక్యం. విశ్వాసము వెల్లడి కాకమునుపు. అది చాలు. ఏంటండి? అని వెల్లడి కాక ముందు ఒక విశ్వాసం నీకు.
అదే చెప్తున్నా, వెల్లడి కాక మునుపు నీకు అది మనకొద్దు. విశ్వాసములకి వచ్చిన మునుపు మనకు రాక మునుపు ఒక విశ్వాసం ఉంది కదా. ఏది అవిశ్వాసం కాదు. పల్లన కార్యం చేస్తే మనకి విడుదల కలుగుతున్నారు. ఒక మూఢనమ్మకం. అదే విశ్వాసములు ఎల్లడి కాక. ఎల్లడి అంటే రాగమునుపు కొందరికి ఒక విశ్వాసం ఉంది. స్తోత్రం. ఆ గుడికి వెళ్తే ఆ డబ్బులు అక్కడ ఇస్తే, ఈడి ఇంటికి వచ్చి ఏదైనా మందిరాలు చేస్తే, ఏదైనా వస్తువు తెచ్చి ఇంటిని పెడితే ఏమవుతుంది? విడుదల కలుగుతున్నారని ఒక మూడో నమ్మకం, ఒక విశ్వాసం. అది విశ్వాసములు రాగమునిపై ఉన్న విశ్వాసం అనుకోద్దు. అటువంటి విశ్వాసం వలన ఏం జరగదు. బోల్డ్ మందులు సాక్ష్యములు ఉంది మా మొబైల్. మీరు అది వింటే మీకు అర్థమవుతుంది. ఏంటి నేను ఉన్న ఒక ఇంటి దగ్గరే ఆడ బిజినెస్ అన్ని ఏమైనా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ₹1,00,000 వచ్చి ఒకడికి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చారు. ఏంది? దేని చేయడానికి? పూజ చేయడానికి. అది చేస్తే ఎవరో చెప్పారు ఆయనకి. స్తోత్రం కలిగింది కాదు. దేవుడి దాకా ఎప్పుడు ఆయన కోసం నీ ప్రార్థన. నేను ఆడికి వెళ్ళలేదు, ఇంటికి కూర్చి ప్రార్థన చేశాను. అది చేశారు కానీ అతనికి అరెస్ట్ అయింది, జరిగిపోయింది అని అయిపోయింది అనమాట. ఆ మూడో నమ్మకం అతనికి ఏం చేయలే, విడుదల కలగలే. అది వలన ఏం జరగదండి. స్తోత్రం. నీ డబ్బు ఆస్తి పోయిన తప్ప అది ఏం జరగదండి. స్తోత్రం. అడిగి ఫిక్స్ వచ్చింది. మందమ్మ గారికి తెలుసు. ఒకడికి తెచ్చి వచ్చారు 10,000 మందిరాలు చేయడానికి. అడు మందిరాలు చేసి తల నుండి 2 ఎముకలు తీసేసారు. అప్పుడు అందరూ భయం పుట్టింది. కరెక్ట్ గా ఇప్పుడు కూడా ఆ కుర్రాడికి అదే రోగం ఉంది. అడిగితే ఏం చేశారు? నేను చెప్పారు ఏం తెలుసా? 2 ఎముకలు తీశారు కదా, అక్కడ బుర్రలు ఉంది, ఎక్స్ట్రా తీయండి, అప్పుడు అర్థం అవుతుంది. అదే నేను చెప్తున్నా. ఇలాంటి ఇప్పుడు కూడా కొందరికి ఏముంది? ఆ మూఢనమ్మకం ఉంది. దాన్ని బట్టి వారి విశ్వాసములు ఏమవ్వలేదు. అటువంటి మూఢనమ్మకం విడిచిపోతండి. అది వాళ్ళని ఏమి జరగదు, ఏమి సాధించదు. విశ్వాసం వలన అన్ని జరుగుతుంది, అన్ని విడుదలగలుగుతుంది. దాస గారు జీవిలు చెప్పారు, ధనం రావాలంటే, ధనములకి రావాలంటే దానికి ఒక తాళం ఉందట. ఏ తాళం? డబ్బు రావాలంటే తాళం ఉంది. అది ఆడ తెచ్చి వచ్చారు. ఈయనకి వెళ్ళిపోవడానికి ఉన్న కారణమే నేను చెప్తున్నాను. చర్చ విడిచిపెట్టడానికి అది తెచ్చి వస్తే తెలుగులో ఏమంటావు? కాదు 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 ధనములు వచ్చిన చావి ధనం వచ్చిన పెట్టి అది ఎప్పుడు ఇంటికి పెట్టారో అప్పుడు తొమ్మిది స్టార్ట్ అయింది. మళ్ళీ అది తిరిగి ఇచ్చింది. నీకు అర్థమైందా లేదా? ఆయనే నాకు సొంతం చెప్పిన మాట ఇది. విశ్వాసి చెప్పిన మొత్తం చెప్పడానికి అవదు. స్తోత్రం తెలియదు. హల్లెలూయా. స్తోత్రం. అదొక మూఢనమ్మకం. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఒకడు ఆడికి ఫోన్ చేశారా, ఏమంటే అటువంటి తాళం నాకు ఒకటి కావాలి, ఎంత అవుతుందంటే 5,000 అవుతుంది. నీ నక్షత్రం చెప్పాలి,
ఇది చెప్తాను, నీ పుట్టినరోజు ఆ డేట్ కూడా చెప్తాను. ఆయన ఏం చెప్పారంటే అదన్నీ చెప్పేసారు. ఈ 5,000 తక్కువ ఏదైనా ఉందా? 3,000 ఒకటి ఉంది. మూడవది ప్రశ్న ఆయన అడిగారు. అలాగా అయితే నీ ఎందుకు అమ్ముతున్నారండి? ఇది నీ ఇంటిలో ఉంచితే దాన్ని నీ ఇంటికి వస్తా. నీ ఎందుకు అమ్ముతున్నారే? ఆ తాళం నీ ఇంటిలో నీ ఉంచితే అది దాని అర్థం ఏంటి? అది నా అర్థమేమనగా ఇది ఉంచితే కొంటే ఏమవదు, నాకు డబ్బు దొరకతా, నీకు విడుదల కలుగుతా. ఇది అర్థం. ఆ మాటకి ఆయన ఇలా మొబైల్ ఆడ ఫోటో కూడా చూపిస్తున్నాడు. ఇలాంటి సంఘ బిడ్డలు కూడా కొందరికి ఏముంది? ఆ మూఢ నమ్మకం. స్తోత్రం కలిగిన అది నీ జీవితంలో ఏది సాధించను. సాధించాలంటే సరి అయిన విశ్వాసం. అర్థమైనట్టుగా ఉన్నాం. కొందరు ఎలాగవుతున్నారు? అవును కదా. నేను నీ ఇంటికి వస్తే నీకేదైనా నాశనం కలిగితే అలాగా అయితే ఈ అమ్మకే నిన్ను అందరి ఇంటికి తీసుకొని వెళ్ళండి. నేను నీ ఇంటికి వస్తే ఏమవుతుంది? నాశనం అవుతుంది. నీకు అడుగు పెట్టితే ఏమవుతుంది? అపశమనం కదా, నాశనం. ఇంటికి మొత్తం అలాగా అయితే మొత్తం ఇంటికి తీసుకుంటాం. నీ శత్రు ఇంటికి అందరి ఇంటికి తీసుకొని ఏమవుతుంది? ఇది నీకున్న నీ విశ్వాసం ఏమవుతుంది? అభివృద్ధి లేక రాదు. అటువంటి మూఢ నమ్మకములుంటి సంఘము మారిపోవులుగా విశ్వాసంలోకి అభివృద్ధి చెందినగా పిల్లలు పుట్టారు కదా. పుట్టనే ఓ సంవత్సరం తర్వాత పాస్టర్ దగ్గరికి ఏం చేస్తున్నారు? ఎందుకు లేదు? పాస్టర్ మొదటి ఆడు తల వెంట్రుకి ఏం చేయాలి? మంగళవారం మంగళ షాప్ వాడు కట్ట చేసే ఏమవుతుంది? ఇదొక మూఢనమ్మకం. నీ ఎవరి దగ్గర రావాలి? చీరలు కొన్నప్పుడు నిన్ను కూడా కట్టడానికి నేర్పించారు భాష. అటువంటి మూఢనమ్మకం. మొదలు ఏమవుతున్నారండి? ఫస్ట్ కదా టాబ్లెట్ తెచ్చి కొంచెం ప్రార్థన. ఎందుకు తెచ్చేచ్చారు? ఈ మాత్రం ఎందుకు తెచ్చేచ్చారు? నేను ఎందుకు దానికి ప్రార్థన చేయాలి? ఏదో పాటలు చేశారు, అది పట్టుకొని మా దగ్గర కూడా కొందరు అలాగే పట్టుకొని అక్కడ పట్టి ప్రార్థన చేశారు. మెడిసిన్ మాత్రం అయ్యేది, నీకు ప్రార్థన చేశారు. ఇదేంటి ఇదేంటి ఇదొక మూఢనమ్మకం. స్తోత్రం కలిగిన అటువంటి నమ్మకం ఇప్పుడు కూడా సంఘ బిడ్డలు ఉన్నాం. ఉన్నది కనుక వారేమవ్వలేదు. విశ్వాసములో అభివృద్ధి విడిచి పట్టండి. అమ్మా గలాతీ పత్రిక 3వ అధ్యాయం 25వ వాక్యం. విశ్వాసములు నీ ఇప్పుడు ఏమైంది? వెల్లడి అంటే But now that faith has come. విశ్వాసములకు వచ్చిన తర్వాత చేయనమని. ఇది ముందుకు మనం చేసిన విశ్వాసములు చేసిన పని. విశ్వాసములు వచ్చిన తర్వాత నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి. స్తోత్రం కలిగిన ఇప్పుడు నీ విశ్వాసములు వచ్చారు కదా. ఎలాగా వచ్చారు? అలాగే రోమా పత్రిక 10:17 ఎలాగా మీకు అందరికి తెలిసిన వాక్యం. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం
వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గురించిన దేవుని వాక్యం వలన అంటారు. మాట అంటే దేవుని వాక్యం వలన విశ్వాసం. అంటే ఈ విశ్వాసములకు వచ్చిన తర్వాత యేసయ్య వాక్యం వినిన వలన ఈ విశ్వాసం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన విశ్వాసములు వచ్చిన తర్వాత ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అది చెందడానికి ఉన్న ఏంటి మార్గం ఏమనగా వాక్యం. అది నీ వినాలి. నిన్ను నమ్మంటే నమ్మితే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి మాత్రమే విట్టుదల జరుగుతుంది. మనకైతే విశ్వాసం రాలేదు. వాక్యం సరిగా వినరు. ఈ మీటి ఇప్పుడు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా మీ ఎదురుగా వచ్చామా ఈరోజు అయ్యగారు ఏ వాక్యం చెప్పారు? బాగా వాక్యం చెప్పారు. సూపర్ చెప్పారు. అదే వాక్యం ఏం చెప్పారు? నేను చెప్పినది ఇది ఫ్యాక్ట్ అండి. అంటే అయ్యగారు ఏం చెప్పారు? మీరు అందరూ అడగండి. ఆయన అర్థం ఏంటి? ఆ వాక్యాన్ని గ్రహించలేదు, ఆ వాక్యాన్ని స్వీకరించలేదు. దాన్ని బట్టి నీలోనికే రాదు. విన్నారు? ఇదే సంగతి ఉందా? ఆ ప్రాబ్లం మారాలంటే సరైన రీతిగా వాక్యం వినండి. అది వినిట వాక్యం అంటే నమ్మండి. అది నీ బైబిల్ రాసి ఉంచు. ఇంటికని చదవ. లేకపోతే మళ్ళీ మళ్ళీ వాక్యం విన్నా వలన విశ్వాసముల అభివృద్ధిలో ఆదివారం నేను ఏం వాక్యం చెప్పాను? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ఎక్కువ వింటున్నారు కానీ ఈ పాత్రను గ్లాస్ ఇలాగా ఉందండి. ఇలాగా ఉంచి ఇలా ఉంది. నేనేం చేస్తున్నా? లోపలికి వెళ్ళరా? అదే ప్రాబ్లం. నీ సరిగా కూర్చోకండి. నేను వేసిన నీళ్ళు అదేక నింపుతుంది. నీకు ఏది నష్టం కలిగితే ఆ సమస్య తిరిగి వస్తుందండి. అందుకని రాయగడలు ఉన్న పాత్ర మొత్తము తిప్పి ఉన్న పాత్రములన్నీ నీళ్ళు వేసిన కానీ సరిగా సరిగా నీ జీవితం సరిగా ఈ వచ్చిన బిడ్డలు అందరూ సరిగా వాక్యం వింటున్నా అనుకో, మీరు అందరూ పాస్టర్ అయిపోతారు. ఎప్పుడు నేను చెప్పిన వాక్యం అంత కరెక్ట్ గా తేటగా అది నీ జీవితంలో బాగుపడినట్టుగా అభివృద్ధి చెందినట్టుగా ఉన్న వాక్యమే. అది నేను చెప్పినదికి నాకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలోకి నిన్ను తీసుకొని రావడానికి నా వాక్యం చెప్తున్నాను. ఏదో చెప్పడం ఎరడం కాదు. నాకు లక్ష్యం ఉంది. ఈ సంఘం అర్థన నిలబడాలి, సంఘ బిడ్డలు బాగుపడాలి. దాని ఉద్దేశంతోనే వాక్యం చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఒక్క విషయం మీకు తెలియాలి. మాటకి మాటకి స్తోత్రం. అది మంచిదే, మంచిదే. దానికంటే మంచిదే వాక్యం గ్రహించండి. క్రీస్తులోకి వచ్చిన అదే విశ్వాసములకి వచ్చిన తర్వాత మీ విశ్వాసం ఎలాగా ఉంది ఒకసారి స్తోత్రం. మొదటి దశలోకి పత్రిక 3:10. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించ
ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును, అది విశ్వాసములు ఏముంది, ఇంపర్ఫెక్ట్నెస్. హలో ప్రియులారా, విశ్వాసములే అభివృద్ధి చెందాలంటే నీలోని ఏముంది, లోపం అంటే అది సరి చెయ్యాలి. ఎక్కడ విశ్వాసములు లోపం ఉంటే అక్కడ ఏం చేయాలి, అయితే సరి చెయ్యాలంటే వాక్యం విన్నాను. వాక్యం వింటే సరి అవుతుంది. సరి అయితే విశ్వాసములు అభివృద్ధి అవుతుంది. విశ్వాసానికి ఒక గ్యాప్ వచ్చేసింది. నీ నమ్మిన విశ్వాసానికి ఎంత గ్యాప్ అంటే దూరం వచ్చింది. అది ఏం చేయాలి, ఆ గ్యాప్ అతికిస్తే విశ్వాసం ఎందుకు అభివృద్ధి చెందలేదు, విశ్వాసం గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ నీ ఏం చేయాలి, 2 గంటల సినిమా చూసి కూర్చున్నాను అనుకో, కదలుతావా? ఎందుకు? అదే మనస్సు వాక్యములు కూడా వచ్చాయి. ఈ వాక్యముని అదొక నేను ఇప్పుడు చెప్తానండి. అదే దైవానికి సొంతం. చూడండి, అపోస్తల కార్యము 14:9 చూడండి. అపోస్తల కార్యం 14:9. అతడు పౌలు మాటలు ఆడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, ఎలాగే గ్రహించేది, అతను మాటలు ఆడుట విని లేదు, ఆడేం చేస్తున్నాడు, పౌలుకి చెప్పిన మాటకి ఏం చేశాడు, చూసే మాట వినడం కాదు. స్తోత్రం. ఇప్పుడు ఈడు వాక్యం చెప్పినది వింటున్నాను, శ్రద్ధగా విని పౌలుకు లక్ష్య పట్టి చూసుకున్నాను. ఆడు ఎటువంటి వాడని నీకు తెలుసా, నడవలేని మనిషి. తల్లి గర్భములు ఉండి ఆయన గుంటివాడు. ఎప్పుడు నుండి పుట్టినప్పుడు అంటే తల్లి గర్భములు ఉండి ఆయన ఏమండి గుంటివాడు, నడవలేదు, గుండివాడుగా ఉన్నాం. ఆ గుండివాడు ఇప్పుడు వచ్చి పౌలుడే బొస్రాయిలు వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నాను. ఆ వాక్యం వినడట వలన శ్రద్ధగా వినగలిగా కాబట్టి పౌలు గారు ఏం చెప్పారంటే తెలుసు, ఆయన విశ్వాసం ఉండినట్టుగా చూసింది. అప్పుడు నీ శ్రద్ధగా వింటుంటే నీ కదలదు, కదిలింది అనుకో, శ్రద్ధ లేదట. శ్రద్ధ స్తోత్రం. ఆ శ్రద్ధలో ఎవరు కాబట్టి విడుదల జరగదు. ఆ గుడ్డివాడు అనగా శ్రద్ధగా వింటిన కాబట్టి పౌలు గారు చెప్పిన మాట గ్రహించినప్పుడు నడవలేని కాలేమైంది, నటించారు. ఈ పగడిలో నిన్ను విశ్వాసములకి నటించలేదు ఏది కాదు. ఈ రోజు ఉంటే విశ్వాసం నీలోకి వస్తున్నాను కాదు, నడవలేదు కాదు. ఈ రోజు నడిచి నీ వచ్చినట్టే కాదు, తిరిగి వెళ్ళు. స్తోత్రం కలిగి వచ్చినట్టుగా కాదు, తిరిగి వెళ్ళినప్పుడు వేరొక వచ్చినప్పుడు నీ గుడ్డివాడుగా వచ్చి వెళ్ళినప్పుడు నీ నడిచిన వాడుగా. అది విశ్వాసం చెయ్యన పని. ఈ రోజు నీ జీవితం మారాలంటే శ్రద్ధగా వినండి వాక్యం. అది నిన్ను నమ్మంటే ఆ నమ్మిన వాక్యమును నమ్మి విశ్వసించిన అద్భుతం ఇంటికి జరుగుతుంది. అటువంటి ఒక విశ్వాసం మనకు కలగాలి. ఆ
శతాధిపతులు చెప్పిన ఒక మాట, నువ్వు నా ఇంటికి పాత్రుడు కాదట. లేక లూకాసు వార్త 7వ అందుకే నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంటికి రావడానికి వాడు పాత్రుడు కాదా? అరుగుడే ఏంటి లోకానుసారంగా పాత్రుడు. ఎందుకంటే వాడు మిలిటరీ కమాండర్ అండి. కమాండర్ రావాలంటే అర్హత ఉండాలి కదా. యోగ్యత లేకపోతే ఏమవదు. కానీ విశ్వాసములకి రావడానికి ఏం లేదు. ఆయన చెప్పారంటే నా యోగుడు కాదు, ఆయన ఇంకా చెప్తున్నారు. ఒక్కడు వెళ్ళమని చెప్తే అందులో రమ్మని చెప్తే వస్తాను. కానీ ఈ పని జరగడానికి నా పని అవదు. ఏ పని? నా ఇంటిలో నా పనివాడు బాగలేకపోయింది, వాడికి స్వస్థపరచడానికి ఉన్న అధికారం నా చేతి లేదట. నువ్వు నా ఇంటికి యేసయ్యా నా ఇంటికి రావడానికి నీ ఒక్క మాట సెలవిస్తే నీ ఇంటికి రాక్కలేదు. ఒక్క మాట పలికితే నా కుమారుడికి విడుదల కలుగుతున్నది. ఇదే సరి అయిన విశ్వాసం. ఈరోజు నీ చెప్పు, ఒక్క మాట నాకు చాలు. ఒక్క మాట మాత్రం చాలండి. మనకు నాకు నీకు అందరికి ఏమవుతుంది? ఎంతమంది అలాగా ప్రార్థన చేశారు? ఒక మాట నాకు చాలయ్యా, వేరే కాదయ్యా, నాకు విడుదల కలగడానికి ఒక మాట. స్తోత్రం. ఈ రోజు నుంచి దేవ మరిచిపోలేని ఒక మనసు నాకు ఇవ్వమని చెప్పండి. వాక్యం సాతానికి అయిన పని అదే. విత్తనం వేసినప్పుడు పక్షి వచ్చి ఏం చేసింది? అదే నీ ఇది మనస్సులో నీ ఉంచిన అనుకో, నీ కదలదు, నీ విశ్వాసంలోకి పెరుగుతుంది. ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయంలో నాటబడింది. ఇంకా వేరే ఒక శక్తికి అదే చేయదు. అది తీసి వేయడానికి హక్కు లేదు, అతనికి చోట లేదట. ఈ దినములు సంఘ బిడ్డలు అటువంటి విశ్వాసములకి రావడానికి ప్రయత్నించండి. రెండవది మీకు అందరికీ తెలుసు, కానాని స్త్రీ ఒకటి యేసయ్య దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన అమ్మ పిలిచారు, దావీదు కుమారుడు అని. అమ్మకి తెలియదు యేసు ప్రభు దావీదు కుమారుడు అని తెలియదు, యేసయ్య అని కరెక్ట్గా తెలియదు. ఆడమ్మ తప్పదు. అమ్మ ప్రాబ్లం ఏమంటే ఆమెకి ఒకే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఏమైంది? దయ్యం పట్టుకున్నారు, మరణించింది కదా, దయ్యం పట్టుకున్నారు. నేను ఇప్పుడు చెప్పిన మత్తయి సువార్త 8వ అధ్యాయము అది 24, 25, 26 ఆ వాక్యం ఉంది. అంటే అమ్మ యేసయ్య దగ్గరికి వచ్చి ఏడ్చారు. యేసయ్య ఏం చేయట్లేదు. యేసయ్య ఒక్క మాట కూడా, నేను అదే అడుగుతున్నాను, నేను చదువుతున్నప్పుడు అదే యేసయ్య దగ్గరికి వచ్చి ఏడిచినప్పుడు, అలాగే రాయిడ కూర్చి ఏడిచినప్పుడు, దేవుడు దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఏడిచినప్పుడు మాట ఆడలేని దేవుడు ఇంత దూరం వచ్చి మాట్లాడి ఏడిస్తే స్తోత్రం. నేను చెప్పిన నీకు అర్థం అయ్యలేదు. యేసయ్య దగ్గరికి వచ్చి అమ్మ ఏం చేస్తున్నారు? దీనికి నా కుమార్తెకి విడుదల ఇవ్వమని. కానీ యేసయ్య ఏం చేయలేదు, స్పందించే మాట. అంత దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు యేసయ్య స్పందించలేకపోతే ఇంత దూరంకి వచ్చి మనం మాట్లాడి ఏడిస్తే దేవుడు ఏం చేయదు? దేవుడు స్పందించలేకపోతే నీకేంటి? దేవుడు స్పందించలేకపోతే నో ప్రాబ్లం, అది చాలు మనకి. ఆమె నీ ఏడుపు స్వరం దేవుడు ఏం చేశాడు? నిన్ను దాన్ని స్తోత్రం కలిగిన మాట నీకు పంపించలేదు అనుకొని బాధపడకూడదు. దేవుడు నీ ఏడుపు విన్నారంట. మాటకి ఒక సమయం అవుతే, విడుదలకి ఒక సమయం అవుతే నీ ఏడుపు దేవుడు వినబడింది.
గ్రంథంలో ఒక మాట ఉంది, కవ్వ ఆ కాకి పిల్లలు ఈ 7:38 అదే చివరి వాక్యం. తిండి లేని తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరబెట్టినప్పుడు కాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకు? ఈ పిల్లలు కన్నిన వెంటనే ఏం తింటారు? వెంటనే అది ఎప్పుడు అంటే లేకపోతే నోరు తెలుసు. ఎందుకు నోరు తెలుస్తుంది? అది కాదు, ఈ అంతరిక్షం నుండి కొన్ని ఆహారం వాడికి దొరుకుతుంది. అది స్కూల్లో చదువుతున్న పిల్లలకి అందరికీ తెలిసింది. అది కొన్ని దినములు అలాగే దొరుకుతుంది. తర్వాత ఈడ ఏం చేస్తున్నారు? ఈ పచ్చి ఆహారం తింటున్నారు. ఇప్పుడు ఈ కాకపిల్ల కడలు చూడండి, నలుపు కలరు. అటువంటి వాడు కాకపిల్ల ఏడిస్తే ఎవరు వింటారు? ఎవరు వింటారు? కానీ అక్కడ రాయబడి యోబు చెప్పుతున్నారు ఏమనగా, కాక పిల్లలు దేవుడికి ఏం చేస్తున్నారు? మొరబెట్టినప్పుడు కాకి ఆహారం ఇచ్చుతున్నారంట. కాక పిల్లలు కంటే నువ్వు నేను శ్రేష్ఠుడు. కాక పిల్లలు కంటే మనము శ్రేష్ఠుడు అయిన కనుక నీ చేసిన ప్రార్థన, నీ చేసిన కన్నీరు దేవుడి వింటి ఉంటా, దానికి జవాబు వస్తుంది. నీ అభివృద్ధి కాదు, నీ విశ్వాసం. అమ్మ ఏం చేయలేదు, దేవుడు జవాబు ఇవ్వలేదు అని అనుకొని ఏసైతే చేయలేదు. మళ్ళీ అడిగారు. అడిగినప్పుడు అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ పిల్లలు ఆహారం ఎవరికి ఇవ్వడు. అప్పుడు ఆయన అర్థం చెప్పండి. పిల్లలు ఆహారం అంటే నీ అన్యులు, పిల్లలు ఎవరు? యూదులు. వారికి ఇవ్వడానికి మాత్రమే ఆహారం ఉంది, నీకు ఇవ్వడానికి. నీకు అది అరగొడ్డు కాదు, నీ కుక్కయనా? యూదులందరూ అన్నిలకి ఎలాగ పిలుస్తున్నారు? కుక్క అని పిలుస్తున్నారు. యేసు కూడా నేనే ఎలాగ నిన్ను పిలిచాను అనుకో, అప్పుడే చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతాను. విడుదల కావాలన్న వాడు ఏమవు, ఎన్ని మాట వచ్చిన కానీ అది ఏదో ఎందుకు వచ్చారో అది సాధించి మాత్రమే. నీ ప్రార్థనలు, నీ విశ్వాసములు, నీ ఏది కోసం ప్రార్థన చేస్తున్నారో ఎన్ని సమస్య వచ్చింది కానీ అది దొరికిన వరకు ఈ సమస్యలకు చూడకుండా దానికోసం నీ ఏం చేయాలి? ప్రయాసపడాలి. స్తోత్రం కలిగింది. మంచి అమ్మాయి అమ్మ కోసం స్తోత్రం. దేవుడికి తిరిగి ఒక మాట చెప్పింది, అవును ప్రభు, నేను కుక్కనే, కానీ బల్లములుంటి కింద పడిన ఆ రొట్టి ముక్క తినచ్చు. రొట్టి నాకు అవసరం లేదు. ఎవరికి ఇచ్చే ఆ రొట్టి? నీ పిల్లలకి ఇచ్చే. పిల్లలకి నీవు ఇచ్చిన రొట్టి ఉంది కదా, ఆ రొట్టి నాకు అవసరం లేదు. పిల్లలు తిన్న తర్వాత పడిన ముక్క నాకు అది కావాలి. ఈ రోజు అలాగే చెప్పిన ఏడల విడుదల ఖచ్చితంగా ఇంటిని జరుగుతుంది. అభిషేకం తీరతాయి. ఈ అమ్మ రొట్టి గురించి అని చెప్పలేదు, అది వేరొక సబ్జెక్ట్ అయిపోతుంది. సోదరు, ఈ అమ్మ ఏం చెప్పారంటే ఈ రొట్టి ముక్క ఉంటే చాలు, వేరే ఏదో ఆ స్వస్థతకి ఆ ముక్క మా చాలట. మనకు మొత్తం ఏ అవసరం లేదంటే చిన్న మాట, ఒక చిన్న రొట్టి ఉంటే చాలు. అది నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏది విషయం ఉంటే అది దానికి చాలు, అది విడుదల. ఈ అమ్మ చెప్పిన అర్థం ఏమంటే నీ రొట్టి కదా, నీ ఇదిగితే నీ ఇరిగితే నాకు చాలు. ఈ రొట్టి ఇరిగినారు యేసయ్య నీ సిలువలో మరణించిన విషయం అమ్మ దర్శనంతో ముందుకు చెప్పింది.
స్తోత్రం కలిగిన నీ ఇరిగితే ఆ ముక్క నాకు చాలు, నా బిడ్డకి ఏమవ్వాలి? యేసు ఈ మాటని అమ్మా అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును గాక. స్వస్థపరచలేదు, నీ కోరినది అంటే నీ కోరినది ఏమండి? స్వస్థత. ఆ స్వస్థతకి నీ విశ్వాసం చాలు. నా మాట అవసరం లేదు, నేను ముట్టడానికి అక్కర్లేదు, నీ విశ్వాసం చాలు. ఇంటిలో సమస్యలు మారుతాయి, నీ విశ్వాసం చాలు. పిల్లల సమస్యలు మారిపోతాయి, నీ విశ్వాసం చాలు. నీకు స్వస్థత కలగడానికి, నీ విశ్వాసం చాలు. అడుగులో జరగడానికి, అటువంటి విశ్వాసం మనలోకి అదుల స్తోత్రం. హబక్కూకు 3వ అధ్యాయం మొదటి తన హెడ్డింగ్ నుండి చదవండి. ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చి రాయబడిందా? ఎలాగుంది అది? ప్రవక్తకు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా అలాగే పైన హెడ్డింగ్ ఉంది కదా? నో హెడ్డింగ్. చివరిలో ఉందా హెడ్డింగ్? నీకు తెలుసు 3వ అధ్యాయం చివరిలో ఉందా? ప్రధాన యాజకునికి దంత వైద్యములతో పాడదగినది. ఏదండి? దంత వాద్యముతో పాడదగినది. సరే అండి. అప్పుడు ఈ హబక్కూకు దంత వాద్యం అంటే ఆయన అర్థం ఏడుస్తోని ఏడు ప్రార్థన చేస్తున్నారు అనగా చదవండి. ఏడుస్తోని చేసినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. దేవో ఏడ్చి చెప్పిన నీ కార్యం ఏం చేయాలి? నీ కార్యములు ఒక నూతన పరచాలి. దేవుడి కార్యం నూతన పరచాలండి. ఏం కావాలి? లేదు, ఒకటి అయితే నాలో మాత్రం అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతి పనులను పట్టుకుందరు, న్యాయము చెడిపోవచ్చున్నది. చూడమ్మా, నన్నెందుకు దోషము నేను కూడా చూస్తాను. మీరు చదివిన నా బైబిల్ ఈ బైబిల్లో తేడా ఉన్నాయి కాబట్టి బలాత్కారం జరుగుతున్నది. నేను నీకు మొరపెట్టినాను. బలాత్కారం అక్కడ ఒక మాట ఉంది, నీ విశ్వాసం వలన ఆ నీతివంతుడు బ్రతుకుతుంది. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 4వ వాక్యం 2వ అధ్యాయం 4వ వాక్యం. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఏది? దేవుడి క్రియ. దేవుడి క్రియ ఎలాగా బ్రతుకుతుంది? విశ్వాసము చేతనే. స్తోత్రం, స్తోత్రం. దేవుడు పని నీలోనికి జరగాలంటే ఏడుపు విశ్వాసం, ఏడుపు విశ్వాసం, ఇది అంటుంటే దేవుడు పని ఏమవుతుంది? స్తోత్రం. ఈ రోజు రాయగడ సంఘములు ఉపవాస ప్రార్థనలే చివరి రోజు మన సంఘములు విడుదల జరగబోతున్నారు. యేసుని ప్రార్థన విశ్వాసం వలన కొన్ని జరిగిన గాక. యేసు నామములో కొన్ని జరిగిన గాక. స్తోత్రం కలిగిన, స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పుకొని వచ్చిన విశ్వాసములు అభివృద్ధి. ఈ మార్కోసు వార్త 8వ అధ్యాయము 22 మొదలైన వాక్యం ఉందండి. ఒకసారి చదవండి. అది వేరే విషయం కానీ మనకి ఇందులో కలిపి చెప్పచ్చు. మార్కోసు వార్త 8:22. అంతలో వారు బెత్సెదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి మీద ఆ గుడ్డివాణి
వాని కనుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు ఈ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాడిని పంపివేశను. లేదు, అక్కడ ఒక మాట, మనుషులు ఇప్పుడు అందరూ I see people but they look like trees walking around. అక్కడ మూడు విషయం రాయబడేది. వాడు కన్నులెత్తి నీటి వలన కనిపిస్తున్నారు. ఎందుకంటే నీడ స్తోత్రం. అక్కడ విశ్వాసం పెరిగింది. మొదటి ఎలాగ కనిపించారు, రెండవదే, మూడవదే తేట. ఇదా స్తోత్రం 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 స్తోత్రం. నీ దగ్గరికి దేవుడు వాక్యం వచ్చినప్పుడు ఫస్ట్ నీడ వలగా కనిపించాలి, రెండవది ఎలాగా చేపలన, మూడవది ఎలాగా యేసు నామములో ఈ రోజు నీ విశ్వాసము నుండి అభివృద్ధి చెందిన నీడ కాదు, చెట్టు కాదు, తేటగా తేటగా కనిపించగా. చివరి ఒక మాట కూడా చెప్పి వాక్యం కూడా చదువు మాట ముగిస్తున్నా. లూకా సువార్త 7వ అధ్యాయము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వాక్యం. మనం కూడా ఒక ఈ రోజు చెప్పండి, ప్రభువా నా విశ్వాసం ఏం చేయాలి, వృద్ధి పొందించమని. అంటే విశ్వాసములకి ఎవరికి చెప్పాలి, ఆ విశ్వాసములకి క్యాప్టెన్ గా ఉంటున్నారు. ఎవరి పత్రిక 12వ చదవద్దు, మొదటి వచనం, విశ్వాసమునికి కర్త అయిన యేసయ్య దగ్గరికి వచ్చి అపోస్తలులు చెప్పారు, యేసయ్యా ఆ విశ్వాసం ఏం చేయాలి, వర్తింప చేయాలి. ఆడ విశ్వాసం ఏమవలేదు. ఎందుకు? మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి. ఎందుకు విశ్వాసం అభివృద్ధి చెందలేదు? ఈ కంబలి చెట్టు అదే విశ్వాసం వర్ధింపబడలేదు. నీ విశ్వాసము వర్ధింపబడకుండా ఏదో ఒక చెట్టు నీలో ఉంది. ఆ చెట్టుకి నీ ఏం చేయాలి, ఆవగించే విశ్వాసంతో చెప్పిన ఏడల అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నారు. ఈ రోజు నీ విశ్వాసం అభివృద్ధి చెందకుండా అట్టిగా నిలబడి ఏది శక్తి ఉందో ఆ శక్తి తీసివేయ. అది విశ్వాసంతో చెప్ప, అది తొలగిపో. అది అమనమ్మకం అయితే అమనమ్మకం ఆవచ్చు, అవిశ్వాసం ఆవచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు శిష్యులకి ఏమవుతున్నారు, కంబి చెట్టు ఆ చెట్టు ఉన్న కాబట్టి వారి విశ్వాసం ఏమవలే, వృద్ధిపడలేదు. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పిన కరెక్టే, నా విశ్వాసం ఏం వృద్ధి చెందుమయ్యా అని చెప్పారు. అప్పుడు యేసు వృద్ధి చెందుతామని చెప్పలే, తిరిగి దేవుడు చెప్పారు, ఆభవించంగా ఈ వాక్యం కూడా చదివి నేను చెప్తాను, కానీ మీకు అది అర్థం అవడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి రండి. పదమూడవ అధ్యాయము 31వ. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నీ. ఒక మనుషుడు అందరూ చేయాలి,
ఒక్క మనుషుడు తీసుకొని ఏం చేసిన పొలములు ఏది యేసు చెప్పారు ఆరోగ్యం ఎంత విశ్వాసం ఉంటే చాలు అందరి విత్తయ్యను స్తోత్రం కలిగింది ఒక్కడేశారట స్తోత్రం ఆవగించే భూమి మీద వేసిన ఒక్కడు వేసినప్పుడు అది చెట్టాయి మారింది నీలో చిన్న విశ్వాసం నీ ఒక్కడేసి చూడు అది వేసినప్పటిది చిన్నదే పెరిగినప్పుడు చెట్టుగా మారుతుందండి అటువంటి విశ్వాసం నీలోనికి ఈ పగల వచ్చిన చిన్న విశ్వాసం అందరూ ఏం చేయాలి ఆపాదించి వేయలేదు నీ ఒక్కడే విన్నారు ఆయన తన పొలం ఏం చేశారు అదే నీ పొలంలో నీ విన్న వాకి వేసాడు అందరూ ఏదడానికి చూడద్దు నీ మనసులు ఈ రోజు నేను చెప్పిన ఆపదించి ఎంత విశ్వాసం నీ మనసులు నాటబడితే అది నాటబడినప్పుడు చిన్నది ఏ తర్వాత ఏమవుతుంది చెట్టుగా మారుతుంది స్తోత్రం కలిగిన అది వేరొక అర్థమని చెప్తున్నారు కానీ ఆ కొమ్ములు నీ విశ్వాసం పెరిగిన అనుకో వేరే పక్షులు కూడా చూస్తారు ఈరోజు విశ్వాసం పెరిగిన కాక అది కొందరు చూసి నీ దగ్గరికి వచ్చి అటువంటి విశ్వాసం వచ్చి సంగతి సోదరు దేవునికి వర్ధన చేయాలి వర్ధనకి అడ్డు చేసిన ఎవరు కమ్మడి చెట్టు ఇది నలుగమ్మ కాండము 1 అధ్యాయము 12వ వాక్యం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు ఏమవుతున్నారు? వర్ధింపబడింది. ఇప్పుడు ఈ వర్ధన ఇలాగ జరిగితే ఇశ్రాయేలు అసహ్యపడింది. ఇప్పుడు ఈ వర్ధనకి ఏం చేయాలి? ఆపాలి. ఆయన ఆపడానికి ఒక్కడున్నారు, ఆయన పేరు వర్ధన. నీలోనికి వర్ధన అంటే నేను చెప్పిన మాట విశ్వాసం వల్ల వర్ధన రాకుండా కంబళి చెట్టు అయితే ఇశ్రాయేలు వర్ధన పడకుండా స్తోత్రం స్తోత్రం. ఆ చెట్టు సముద్రములు పడితే ఈ చెట్టు కూడా ఏమవుతుంది? అదే నేను చెప్తున్నా. నీ వర్ధన వల్ల అడ్డుపరిచిన ఫరోని శక్తి అయితే కూడా అది కూడా ఎక్కడ పడిపోతుంది? సముద్రముల ముడిగి చచ్చిపోతాడు. నీ విశ్వాసం ఈ రోజు పెరిగినట్టు, నీ విశ్వాసం ఈ రోజు పెరిగినట్టు నీ ఇల్లు వర్ధింపబడకుండా, నీ పిల్లలు వర్ధింపబడకుండా, నీ కుటుంబం వర్ధింపబడకుండా, నీ విశ్వాసం వర్ధింపబడకుండా అట్టుగా నిలబడిన చెట్టు ఆయన కాదు, వ్యక్తి ఆయన కాదు. ఈ రోజు నీ చేయాలి. దేవుడు నాకు చెప్పిన మాట, ఇప్పుడు కంబళి చెట్టునికి సముద్రంలో పడేయడానికి నేను చెయ్యను. అది చేయవలసిన వారు ఎవడు? నువ్వు. నీ విశ్వాసం వలన అది చెయ్యి. నీ విశ్వాసం వలన నీ అభివృద్ధికి అడ్డుగా నిలబడిన శక్తికి నీ ఏం చేయాలి? విశ్వాసంలో చెప్పి సముద్రం పడేసి ఇంకా నీ ఇంటికి కుటుంబములకు వర్ధన చెయ్యకుండా అడ్డుగా నిలబడిన వ్యక్తి శక్తి ఆ రెండినకి నేనే చేశాను. సముద్రం నుంచి ఇక సంఘానికి దేవుడు చెప్పిన మాట
దేవుడు, వర్ధిలింపజేయ దేవుడు. అది రొట్టికి వర్ధిలింపజేస్తుంది, వ్యక్తికి వర్ధిలింపజేస్తుంది, దేశానికి వర్ధిలింపజేస్తుంది. స్తోత్రం కలిగింది. నువ్వు వర్ధని కట్టుగా నిలబడే శక్తి తెలిసి ఈరోజు కంబడి చెట్టు అయితే అది విశ్వాసం అని చెప్పు. ఏదో అది కొండే అయిన కూడా, అది కొండే అయిన కూడా ఏం చేయాలి? స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పాలి. ఈరోజు కొన్ని పడిపోదులుగా నీ విశ్వాసం అడ్డుపరిచిన కొన్ని శక్తి రాయిగా సంకల్పించిన మాత్రమే సముద్రంలో పడిపోదులుగా చాలా సంవత్సరం నుండి నీ వరదలకు ఎదురుగా ప్రవర్తించిన అందగారి శక్తి అయిన సాతాని శక్తి అవ్వచ్చు, అదొక వ్యక్తి అవ్వచ్చు. కానీ ఈ రోజు పరిశుద్ధంగా దేవుడిని చెబుతున్నది, ఫరోని సైన్యానికి ఆ ఎర్ర సముద్రమును ముంచి చంపిన అదే దేవుడు ఈ రోజు నీ తోడుగా ఉన్నారు తండ్రి. ఇంకే ఆడ ఏ చెయ్యను, నిన్ను అడ్డుగా నిలబడను, నీ వర్తను అడ్డుపరచను. ఆ శక్తిగా మళ్ళీ తిరిగి రాకుండా ముంచారు. చివరి మాట, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రజలు ఏమైంది? స్తోత్రం స్తోత్రం. నీ వరదలు వెళ్తే అడ్డు చేయని శక్తిని సముద్రంలో ఉంచి ఫరోని సైన్యం చచ్చిపోయిన తర్వాత నీ వరదల వల్ల కలగబడినట్టుగా ఈరోజు కొన్ని శక్తి యేసు నామములో అందరి శక్తి ముంచిపోదు కాక అది వెంటనే నిలుగుతున్నారు. కొన్ని పురుగులు మారిపో నిలబడిన ఫరోని నేను ముంచిస్తాను. కాంబడి చెట్టుకి నీ ఏం చేయాలి? మూసుకోండి, కన్ను మూసుకోండి తల్లి. కాంబడి చెట్టుకి నీ ముంచు, నీ ముంచు. అదే నీ విశ్వాసం కట్టిగా ఆ కొండకి నీ సముద్రంలో పడేయి. అదే నీ కుటుంబం, నీ పిల్లలు వర్ధిల్లింపబడకుండా అడ్డుగా చేసిన శక్తి, ఫరోని శక్తి అయిన సాతాని శక్తికి సాదృశ్యం. ఆ శక్తి యేసు నామములు నీ కోసం దేవుడు సిద్ధపరిచిన సముద్రం ఉందా, ఆ సముద్రం నిన్న పడేస్తారా. అదే యేసయ్య దిగి వచ్చిందిరా బాబు. అదిగో 3వ రోజు దేవుడు సాన్నిధ్య రాయగడ సంఘబిడ్డల మధ్యలోకి దిగి వచ్చింది. కొన్ని శక్తి ముంచడానికి, నిన్ను ముంచడానికి సిద్ధపడిన శక్తి ఉంది కదా, అది ఈ రోజు దేవుడు ముంచుతున్నా. విడుదల జరగట్టే, అద్భుతం జరగట్టే, పెద్దలకు జరగట్టే, వేదనకు జరగట్టే, విశ్వాసం వర్ధన జరగట్టే.
ప్రార్థన చేసి పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. 3 దినములు ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సాయంత్రం నీ బిడ్డల ఉపవాసంతోని ఏ విషయం కోసం నీ బిడ్డలు ప్రార్థన చేశాను. ఈ రోజు నీ విడుదల చేస్తాను. నేను ఈ చర్చ విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు విడుదల త్రోవ కనిపించిన అందరి మీదకి విడుదల చేస్తున్నామని గమనించండి. ఈ రోజు చేస్తున్నామని ముడిగిపోయింది. అడిగిన తడుతున్న బలవర శక్తి ముడిగిపోయినది. నీ బిడ్డల మీదకి నేను విడుదల పంపిస్తున్నాను. దేవుడు చెప్పిన అధికారంతో ఇప్పుడే యేసు నామములో విడుదల పంపిస్తున్నాను. రిసీవ్ పొందుకో. విడుదల పొందిన ഒരു വർദ്ധന మనకి కలిగిన విశ్వాసముల వర్ధన కలిగిన సంఘ విడుదల జరిగిన కుటుంబంలో జరిగిన వ్యక్తులు జరిగిన ఇప్పుడు వరకు కనబడలేదు విడుదల. ఈ రోజు కన్నుతో చూసిన కనిపించిన అందరి మీదకి యేసునామం రక్తములు యేసే వాక్యములు చేయము. విడుదల కలిగిన యేసునామములు అడిగి తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3 రోజుల ఉపవాసంతో ప్రార్థనతో పెనుగులాడడానికి దేవుడు సహాయపడుతున్నది. స్తోత్రం స్తోత్రం. దానికున్న విడుదలలు దేవ సంఘములో దేశంలో జరిగినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మల ప్రవాహం మాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రోగులను స్వస్థపరిచినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మశక్తిలో విడుదల ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘం పని పూర్తయినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడందరిని దీవించిన గాక. ఆమేన్. 1వ తారీఖు ఆడవాళ్ళ మీటింగ్ ఉంది. 8 గంటలకు రావాలి. రేపే ఆడవాళ్ళ మీటింగ్ రేపు 8 గంటలకు ఉంది. అందరు రావాలి. అందరూ ఆశీర్వదింపబడాలి.